మనతో పాటు మెట్టుగూడ కార్పొరేటర్ సునీత గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే. చెప్పండి, అసలు నిన్న ఏం జరిగింది? ఈరోజు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, జిహెచ్ఎంసీది మొత్తం ఏదైతే ఆఫీస్ ఉందో దాని పసుపు నీళ్ళతోని శుద్ధి చేయడం జరిగిందంట. అసలు నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏంటి? మొన్న కౌన్సిలింగ్ మీటింగ్లో జరిగిన ఇన్సిడెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఏ కార్పొరేటర్లు గెలిచిర్రో ఒక 4-5 కార్పొరేటర్లు వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. కేవలం బీఆర్ఎస్ కండువ కప్పుకొని గెలిచి కార్పొరేటర్గా ఈరోజు అక్కడ కూర్చొని మళ్ళా కాంగ్రెస్ కండువ కప్పుకున్న వాళ్ళే మాట్లాడుతున్నారు. అంటే ఇదంతా గేమ్ ఓవర్ది, కేవలం సీఎం రేవంత్ సార్ది. ఎందుకంటే వాళ్ళనే పిలిచి వాళ్ళకే గొడవ పెట్టాలా అంటే, ఇప్పుడు శాస్త్రం ఉంటుంది కదా, నూకలు పెట్టి గొడవ పెట్టుకోవడం అని, అట్లా పెడుతున్నాడు అన్నట్టు. అంటే మాకేం కాదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు శుద్ధి చేసుకున్నారు కదా, మీ మెడ చుట్టూ మీరు గెలిచినప్పుడు ఏ కండువ అయితే ఉండేనో ఆ కండువ కలర్ పోవాలంటే యాసిడ్ పోసి కడుక్కోండి మీ మెడ మొత్తం. వాళ్ళు ఎవరైతే కార్యకర్తలు ఈరోజు పసుపు నీళ్ళతోటి శుభ్రం చేసుకుర్రు ఆఫీసు, అంటే మేము ఈరోజు వాళ్ళు మాది మొత్తము గలీజ్ చేసిపోయారంటే, గలీజ్ అంటే ఏంటి? ఆ వర్డ్ ఏంటి? గలీజ్ వర్డ్ అంటే అది చాలా తప్పు. అది గలీజ్ చేసిపోయారంటే ఏందన్నట్టు? ఏమనుకొని మాట్లాడుతున్నారు మీరు కూడా ఆడవాళ్ళే కదా, అసలు మాట్లాడే పద్ధతేనా అది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కండువ తీసి వేరే కండువ వేసుకొని మీకు ఏమాత్రం మీకు దమ్ము ఉంటే మీరు ఫస్ట్ పసుపు నీళ్ళతోటి కాదు, మీరు ఈనో ప్యాకెట్లు, ఆర్పిక్లు మీరు వాడుతున్నారు, అవన్నీ మేమేం వాడతలేం. కాబట్టి మేము చెప్పేది ఒకటే, మీ నోర్లు కడుక్కుంటారా, మీరు ఏం చేస్తారా అది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాజీనామా చేసి ఆ పార్టీలో గెలిచి మాట్లాడండి ఇవన్నీ మాటలు, అంతేగాని నోటికొచ్చిన దూలతోటి మాట్లాడకండి ఎట్లా పడితే అట్లా. ఎవరికి ఏం గలీజ్ చేసినాం? గలీజ్ అనే వర్డ్ ఎంత తప్పు. అది మీరు మాట్లాడేది అసభ్యంగా మాట్లాడుకుంటూ మమ్మల్ని వాంటెడ్లీ మీరు మాట్లాడిన ఏంటి? మేము కేవలం అడిగింది ఒకటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ గురించి ఎందుకు మాట్లాడతారు మేడం? ఎవ్రీ టైం ఫస్ట్ క్వశ్చన్స్ ఇస్తారు, క్వశ్చన్స్ ఇచ్చిన తర్వాత మీరు సిగ్నేచర్స్ తీసుకుంటారు కార్పొరేటర్స్ అందరి, అవి ఎక్కడ పోయినాయి? ఫస్ట్ బడ్జెట్ అంటే వీళ్ళు కొట్లాడి వెళ్ళిపోతారు, తర్వాత బడ్జెట్ గురించి మనం మాట్లాడుకున్నామని వాంటెడ్లీ మీరు మహాకూటమితోటి, మీరు బీజేపీ వాళ్ళు ప్లానింగ్ తోటి మహాకూటమితోటి కలిసి మీరు చేసిన ఈ తదంగమని అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి అన్న, మీరు నిన్న మా కేసీఆర్ సార్ని మెదడు లేదు అని అన్నారు. మెదడు అంటే ఏంటి? మెదడు లేదు అనే విషయం మీరు మాట్లాడారు కదా, ఆ టాపిక్ అది చాలా తప్పు. మీరు కేవలం ఒక వార్డ్ మెంబర్ కార్పొరేటర్లు మేము కార్యకర్తలము వస్తేనే మీరు తట్టుకోలేకపోతున్నారు. మా పులి వచ్చింది అనుకో మీరు తట్టుకోగలుగుతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడుకోండి. మెదడు ఎవరికి ఉందో ఎవరికి లేదో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు,